తనకు పదవులు కొత్త కాదని ప్రజలకు సేవ చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ అన్నారు. నెల్లూరు జిల్లా చేజర్లలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో మాట్లాడారు. ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ఆనంకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్ జనాలను అనేక విధాలుగా దోపిడీ చేసి ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటుంటే హాస్యాస్పదంగా ఉందని ఆనం అన్నారు. కూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు. laptop langsung begitu, laptop langsung. తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్ళి అయ్యా లేని సెక్రటరేట్కి లేని బిల్డింగ్లకి నువ్వు వేల కోట్లు అప్పు ఎలా ఇస్తుంది ఈ బ్యాంక్ అని అంటే ఉన్నాయి కదా లేవంటే అట్లా ముఖ్యమంత్రి సంతకం పెట్టి నాకు కాగితం పంపించాడని వాళ్ళు చూస్తే ఇన్ని వేల కోట్లకి లేని భవనాలను చూపించి కాగితాల మీద అప్పు తీసుకొని ఆ అప్పుతో కాలం గడపాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నం తాకట్టులో ఉంది ఇవాళ, అమరావతి తాకట్టులో ఉంది ఇవాళ, జిల్లాల్లో ఉన్నటువంటి కార్యాలయాన్ని తాకట్టులో ఉన్నాయి. రేపు 25 సంవత్సరాలకి మీరు తాగే మందు కూడా తాకట్టులో ఉంది. రేపు ఎవరైనా ముందుకొచ్చి అయ్యా నేను ఈ మద్యాన్ని ఎత్తివేస్తున్నా, మద్య నిషేధం చేస్తున్నా, ఎన్నికల్లో ఇది నేను చెప్తున్నా అంటే నమ్మొద్దు. మీరు ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే ఆ మద్యం ఎత్తివేసే అవకాశం లేదు. అది ఎత్తివేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాలకి ఈ రాష్ట్రంలో మందు దాగేటువంటి వాళ్ళని బ్యాంకులకు తాకట్టు తీసుకొని మొద్ద అన్నం కోసం జైల్లో నిలబడ్డావు కదయ్యా, నీకా మేము ఓటు వేయాల్సింది. నువ్వు ఈ ప్రాంతానికి పార్లమెంట్ మెంబర్ అయ్యి మమ్మల్ని ఉద్ధరించేది అని అడుగుతున్నాను. కనీసం విజ్ఞత ఉన్నవాడివైతే రేపు 18వ తారీఖు నుంచి 20వ తేదీ వరకు జరిగే నామినేషన్ల పర్వంలో నీ నామినేషన్ ఉండకూడదు. నువ్వు నామినేషన్ వేస్తే ఈ ప్రాంతం